రేపే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మహంకాళి ఆలయం. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక ఘటాల ఊరేగింపు మొదలు రంగం కార్యక్రమం వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు అడిషనల్ సిపి శ్రీనివాస్. మహంకాళి ఆలయానికి వచ్చే మార్గాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు ఆయన. ఇదే అంశంపై ఆయన TV9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. బోనాల బందోబస్తుపై మనతో మాట్లాడడానికి అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు ఉంటున్నారు. వారితో మాట్లాడదాం. సార్, రేపు బోనాలు అంటే హైదరాబాద్లో ఒక కోలాహల వాతావరణం ఉంటుంది. ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మహంకాళి బోనాలు? సార్, బందోబస్తు సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము తర్వాత ఇక్కడ మ్యాసివ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ ఈరోజు ముందుగానే బ్రీఫింగ్ ఇవ్వడానికి పిలిచారు. ఇప్పుడు నేను బ్రీఫింగ్కి వెళ్తున్నాను. డీసీపీ రక్షిత మేడం గారు బాగా అందరినీ ముందుగానే అలర్ట్ చేసి తర్వాత ఎంతమంది రావాలి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, తర్వాత రేపు ఈ రథము, తర్వాత ఈ పలహార బండి ఇవన్నీ చూడడానికి కోసం కూడా ఎవరిని అలర్ట్ చేయాలి. ఆఫీసర్స్తో పాటు అందరు ఇక్కడ ముందుగానే రావడం జరిగింది. అంటే మహంకాళి బోనాలు అంటేనే హైదరాబాద్లో చాలా పెద్ద బోనాలు, వేల సంఖ్యలో హైదరాబాద్ నుండి కాదు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. సో ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? మొత్తం ఎంతమంది డిప్లాయ్ చేస్తారు? అంటే ఇప్పుడు డిప్లాయ్ గురించి మొత్తం ఎంతవరకు నేను ఇప్పుడు వెళ్తున్నాను మీటింగ్కి. దాని మీటింగ్లో మీకు తెలుస్తుంది. మన డీసీపీ గారు చెప్తారు క్యాలిక్యులేషన్స్ అన్నీ. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రతి సంవత్సరము చాలా పెద్ద ఎత్తున దీని బందోబస్తు ఏర్పాటు చేస్తాము. తర్వాత వేరే ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యార్థము పార్కింగ్ విషయంలో జాయింట్ సెక్రటరీ ట్రాఫిక్ గారు కూడా చూస్తున్నారు. తర్వాత ఇది ఒక ఆల్రెడీ సెట్ SOP ఉంది. దాని ప్రకారం తీసుకుంటే ఈసారి ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ బట్టి కూడా కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవడం జరుగుతుంది. సార్, ఇక్కడ మహిళలే ఎక్కువగా ఈ బోనాలు సమర్పించేందుకు వచ్చేటువంటి సమయంలో కొంతమంది ఆకతాయిల వేధింపులు కూడా ఉంటాయి. సో అలాంటి వాటిని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు? సో ఆకతాయిల వేధింపులు అనేది మా నోటీసులకు వచ్చింది. మా సిపి గారు సీరియస్గా డిప్లాయ్ చేయమని చెప్పి కొన్ని టీమ్స్ డిప్లాయ్ చేస్తాం. CCS నుంచి క్రైమ్ టీమ్స్ ఉంటాయి. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్స్ ఏరియాస్లో కూడా క్రైమ్ టీమ్స్, డెకే ఆపరేషన్స్ ఉంటాయి. తర్వాత మఫ్టీలో తిరుగుతుంటారు. అలాగే షీ టీమ్స్ని కూడా మఫ్టీలో పెడుతుంటాం ఇక్కడ. ఇది మహంకాళి బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బోనాలు సమర్పించేందుకు వచ్చేటువంటి మహిళల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ డెకాయ్ టీంలను కూడా రంగంలో దింపుతున్నటువంటి విషయాన్ని అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ అంజిత్తో రంజిత్, TV9 హైదరాబాద్.